సింధూర చంచలమ్మ దగ్గరికి వచ్చి, "బాగుందత్తమ్మ, చాలా బాగుంది. మీకు అయిన వాళ్ళు ఎవరో, కాని వాళ్ళు ఎవరో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, "అవునత్తమ్మ, మీకు ఎవరు నచ్చుతారో, ఎవరు నచ్చరో నాకు ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది. మీకు ఎవరంటే ఇష్టమో, ఎవరు ఇష్టం లేదో ఇప్పుడే నాకు బాగా అర్థమయ్యింది అత్తమ్మ ఈ మధ్యన" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంచలమ్మ అయితే, "ఏం మాట్లాడుతున్నావు సింధూర" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, "నేను అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు లేవు గాని, ఆ నివేద అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయి కదా. తనని మాత్రం చాలా గొప్పగా చూసుకుంటున్నారు. నిన్న కాక మొన్న వచ్చింది. తనని ఎంత ప్రేమగా చూస్తున్నారు. నన్ను ఎంత దూరం పెడుతున్నారు అత్తమ్మ మీరు. అయినా నేను అడిగిన ప్రశ్నలకి నాకు సమాధానం చెప్పలేదు కానీ, తను అడిగితే మాత్రం తనకి సమాధానం చెప్పారు కదా మీరు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "అయినా నన్ను ఎందుకు ఇలా దూరం పెడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అత్తమ్మ" అని చెప్పేసి అయితే తను ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే, "అలా కాదు సింధూర" అని చెప్పేసి అయితే తనని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సింధూర మాత్రం, "లేదత్తమ్మ, మీరంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మీరు ఎటువంటి వాళ్ళో, అలాగే మీరు ఎవరిని దగ్గరికి తీసుకుంటున్నారో, ఎవరికి ప్రేమ కురిపిస్తున్నారో వాళ్ళకే కురిపించుకోండి. ఇక నాకు ఏమీ అవసరం లేదు అత్తమ్మ" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చంచలమ్మ దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సింధూర అయితే చాలా బాధపడుతూ తన ఇంటి ముందు కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి వస్తూ ఉంటాడు. "ఏమైంది అమ్మాయి గారు, ఎందుకు ఇంత బాధపడుతున్నారు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సింధూర అయితే చంటి చేతులు పట్టుకొని చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే, అమ్మాయి గారు" అని చెప్పి అంటూ ఉంటాడు.